शांति। तो आज एक बहुत अच्छा विषय पर चर्चा करेंगे। हम वर्तमान समय प्रमाण तीव्र पुरुषार्थ करने के लिए किन बातों की धारणा करें, इसके बारे में चर्चा करेंगे। अच्छी क्लास చేస్తాను మన మీదకు ఉన్నతమైన మంచి పురుషార్థం చేయాలి ఈ సమయంలో అన్న దాని గురించి విశేషంగా క్లాస్ చేస్తాను। क्योंकि वर्तमान समय प्रमाण हमें तीव्र पुरुषार्थ करना, स्थिति को शक्तिशाली बनाना बहुत जरूरी। ఇప్పుడు మనం పురుషార్థం ఏం చేయాలంటే మన స్థితిని చాలా శక్తిశాలిగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది। क्योंकि जो तीव्र पुरुषार्थ करता है समय पर मंजिल तक पहुंचेगा। जिन्होंने अपनी स्थिति को शक्तिशाली बनाए वो अनेक रोने वालों की आंखों के आंसू हो सकता है। అంటే ఎవరైతే తీవ్ర పురుషార్థం చేస్తారో వాళ్ళు సమయానికి గమ్యానికి చేరుకుంటారు। ఎవరైతే శక్తిశాలిగా ఉంటారో వాళ్ళ అనేకుల దుఃఖం అనే అసూరుని వాళ్ళు అంటే వాళ్ళ అసూరుని తెలుస్తారంటే వాళ్ళ దుఃఖాన్ని దూరం చేస్తారు। जिनकी स्थिति शक्तिशाली है उनका भविष्य का पद ऊंचा हो सकता है। ఎవరి స్థితి శక్తిశాలిగా ఉంటుందో వాళ్ళ భవిష్యత్తు పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది। जिन्होंने अपनी स्थिति को शक्तिशाली बनाया है संगम युग का वो आनंद ले सकता है। ఎవరైతే శక్తిశాలి స్థితిని తయారు చేసుకుంటారో వాళ్ళు ఈ సంగమ యుగం యొక్క ఆనందాన్ని పొందగలుగుతారు। लेकिन हमारी स्थिति क्यों बिगड़ती है और वो ना बिगड़े इसलिए हमें तीव्र पुरुषार्थ करें। इसके लिए क्या क्या धारणा करनी है, इसके बारे में चर्चा कर रहे हैं। అంటే మన స్థితి ఏదో పాడవుతుంది, ఆ స్థితిని మనం తయారు చేసుకోవడం కోసం ఏమేమి పురుషార్థం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు మీకు ధారణ వస్తుంది। स्थिति बिगड़ने का सबसे पहला कारण है देह का भान। जब हम चलते चलते देह भान में आ जाते हैं, हमारी स्थिति बिगड़ जाती है। देह भान वाला तीव्र पुरुषार्थी नहीं बन सकता। మన స్థితి పాడవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేహ ప్రాప్తిని కోరుకుంటారు। ఎవరైతే దేహ ప్రాప్తిని కోరుకుంటారో వాళ్ళ స్థితిని తయారు చేసుకోవాలి అంటే అది అంతగా తయారు కాదు। इसलिए बाबा को रोज की मुरली में कोई भी मुरली उठाओ, बाबा कहते बच्चे आत्माभिमानी बनो। ये देह भान हमारी स्थिति को बिगाड़ता है। ये मुरली प्रति मुरली रामायण चक्र आत्माभिमानी ఎందుకంటే ఈ దేహ భ్రాంతి అనేది కానీ వాడు చేసుకోవాలి। क्योंकि जो खुद को भूल जाता है वो खुदा को भी भूल जाता है। ఎవరైతే స్వయాన్ని మర్చిపోతారో వాళ్ళు భగవంతుడిని కూడా మర్చిపోతారు। जो देहभान में आता है उसके अंदर के पुराने संस्कार जागृत हो जाते हैं, विकार जागृत हो जाते हैं और वो तीव्र पुरुषार्थी नहीं बन सकता और ही विकर्म कर लेता है। అంటే ఎవరైతే దేహ భ్రాంతిలో ఉంటారో వాళ్ళలో పాత సంస్కృతి ఎప్పుడైతే మనం దేహ భ్రాంతిలోకి వస్తామో పాత సంస్కారాలు బయటికి వస్తాయి। మళ్ళీ పాత సంస్కారాలు బయటికి వస్తాయి। దానివల్ల ఏమవుతుందంటే మన వల్ల వికర్మ జరిగిపోతుంటుంది। देहभान में आने से कर्म योगी नहीं बन सकता। वो बैठ करके भी योग की अनुभूति नहीं कर सकता। वो आत्मा अनुभूति परमात्मा अनुभूति नहीं कर सकता। వాళ్ళ దేహ ప్రాంతిలో ఉన్న వాళ్ళు యోగంలో అనుభవం చేయలేదు, వాళ్ళ ఆత్మ అనుభూతిని చేయలేదు, పరమాత్మ అనుభూతిని కూడా చేయలేదు। వాళ్ళ యోగంలో కూర్చున్న వాళ్ళకి ఆత్మ అనుభూతి కలగదు। इसलिए टोटल इस ब्रह्मा कुमारी का ज्ञान का सारा है आत्माभिमानी बनना। మన టోటల్ బ్రహ్మ కుమారిలో మొత్తం జ్ఞాని యొక్క సారం ఏది అంటే ఆత్మాభిమానిలో కావాలి। आत्माभिमानी बनने से हमारे अंदर के देवताओं के संस्कार जागृत होंगे, देवताओं की संस्कृति जागृत हो जाएगी। అంటే మనం ఎప్పుడైతే ఆత్మాభిమాని అవుతామో దేవతా ఏదైతే సంస్కారం కానీ జాగృతి అవుతుంది, దేవతా సంస్కారాలు తయారవుతాయి। ప్రపంచం అంటే దేవత ప్రపంచం తయారు। हम
सतयुग में देवी देवता थे, लेकिन आज ऐसे क्यों बने, साधारण मनुष्य क्यों बन गए? क्योंकि देहभान में आए। మనం నిజంగా చెప్పాలంటే దేవి దేవతరమే, కానీ మనకి ఇలా మనుషుల ఎందుకు మనం ఇలా అయిపోయాము? సాధారణ మనుషులు ఎందుకు అయిపోయాము అంటే మన దేవి ప్రకృతి రావడం. जैसे कल की बाबा की मुरली थी, इस क्रोध रूपी भूत ने तुम्हारा क्या किया? तुम्हें एकदम कंगाल बना दिया, तुम्हारे घर में सारे मटके सुखा दिया। ये क्रोध, काम, ये विकार क्यों आते हैं? देहभान में आने से आते हैं। అంటే మనం బాబా అంటే క్రోధం ఇంట్లో ఉన్న కుటుంబాన్ని కూడా ఇంటికి చేస్తుంది. ఇప్పుడు మనలో ఉండే వికారాలే మనకున్నవన్నిటినీ కూడా ఇంటికి చేసేది. అందుకే బాబా అంటారు ఈ దేవి ప్రాంతంలో రావడం అనే వీళ్ళు లేకున్నది కూడా ఏముంది. जैसे कोई भी घर में भूत रहता है, भूत कब रहता है? जब लाइट नहीं होती तो भूत रहता है। एक भूत आएगा, दूसरा आएगा, पूरा बंगला भूत बंगला बन जाता है। అంటే ఎప్పుడైతే భూతాలు ఎప్పుడు వస్తాయి అంటే రాత్రి చీకటిలోనే వస్తాయి. ఒక తర్వాత తోటి చీకటిలోనే వస్తాయి, అంటే అంధకారంలోనే వస్తాయి. भूत लाइट से डरता है। భూతాలు ఎప్పుడు కూడా వెలుగుకి భయపడతాయి. इसी तरह द्वापरी के बाद क्या हो गया? आत्मा की लाइट हमारे शरीर में कम होती गई, धीरे धीरे काम का भूत, क्रोध का भूत, और सबका शरीर अब भूत बंगला बना हुआ है। हर एक के अंदर काम, क्रोध, भूत है। इन भूतों को भगाना है, सिवाय आत्म अभिमानी स्थिति के भूत भागेंगे नहीं। అయితే మనం ఎప్పుడైతే ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళం, ఎప్పుడైతే ద్వాపరంలో వచ్చామో అప్పుడే మనకి దీపం మన ఏదైతే ఆత్మ జ్యోతి ఉందో దాని ప్రకాశం తగ్గిపోతూ వచ్చింది. అయిపోవడం వల్లనే మనలో భూతాన్ని కామం, క్రోధం, లోపం అన్ని భూతాన్ని ప్రవేశించింది. అయితే ఈ భూతాలన్నీ పూర్తిగా మనలో చేరిపోయి ఒక భూతమండలాగా తయారు అయిపోయింది. వీటిని తరమాలి అంటే మనకు ఆత్మాభిమానులు అయితే కానీ ఈ భూతాన్ని తరవడం సాధ్యం కాదు. सबसे बड़ा विकार है देह का मान। देहभान आया, फिर काम आता है, क्रोध आता है, सारे विकार आ जाते हैं। इसलिए बाबा कहते हैं बच्चा आत्माभिमानी बनो, ये विकार नहीं आएंगे। అయితే బాబా గారు అన్నిటికీ మూలం ఏంటి అంటే దేహం అనే అభిమానం. ఎందుకంటే ఈ దేహాభిమానంలోనే మనకి కామం, క్రోధం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే బాబా మనకి పదే చెప్తుంటారు, పిల్లలు ఆత్మాభిమానులు అవ్వండి. जैसे लाइट जलाई नहीं, तो जब लाइट जलाएंगे नहीं तो कभी भूत भागेंगे नहीं। इसलिए हमें बार बार, और कुछ नहीं, अगर कई कहते मेरे जीवन की समस्या है, क्या समस्या है? योग नहीं लगता, कई कहते मुझे सहन नहीं होता, कई कहते मुझे मेरे संस्कार, ये सब का कारण आपका खुद का देहभान। जिन्होंने पहला ही पाठ पक्का नहीं किया उसके लिए कुछ भी पक्का नहीं होगा। इसलिए पहला पाठ पक्का करो, तब किसी आपकी स्थिति तीव्र पुरुषार्थी बन जाएगी, शक्तिशाली बन जाएगी। అంటే మనం లైట్ వెలిగించుకోకపోతే భూతాలు ఎక్కడ పోతాయి? ఒకటి మనం లైట్ వెలిగించుకోవాలంటే ఆత్మాభిమానం కావాలి. ఎందుకంటే ఎప్పటి వరకు మనం ఈ దేహాభిమానం ఉండడం వల్లే కదా కామం, క్రోధాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఒకటి అంటే మాకు ఏదైతే యోగం లేదు, కూర్చుంటే యోగం పట్టలేదు అంటారు, ఏదో ఒకటి వస్తుంది అంటారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే దేహ అభిమానం. ఈ దేహ అభిమానం వల్ల ఏమవుతుందంటే అందుకే బాబా అంటారు ఈ స్థితి మన శక్తిశాలిగా కానివ్వదు. जैसे बिल्डिंग बनाई जाता है और जितना खर्चा ऊपर का होता है उतना खर्चा नीचे का होता है। इसी तरह जिन्होंने फाउंडेशन में कंजूसी की, जब आंधी तूफान आएगी बिल्डिंग गिर जाएगी। ఎలాగైతే బిల్డింగ్ కట్టాలి అంటే మీదనే ఎంత ఖర్చు అవుతుందో కింద పునాది కూడా అంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే పునాది ఎవరికైతే గట్టిగా లేదో బిల్డింగ్లో సత్తు ఉండదు. అలాగే మొట్టమొదటి పాఠమైన మనం ఆత్మ పాఠమే పక్కా చేసుకోకపోతే మన బిల్డింగ్ మనం ఎంత పురుషార్థం చేసినా ఆ పురుషార్థం మనది గట్టిగా ఉండదు. ఇప్పుడు మన పురుషార్థం గట్టిగా ఉంటుంది అంటే మనం ఆత్మాభిమాని అయితేనే మనం ఎప్పుడు కూడా స్థితి గట్టిగా. इसी तरह जिन्होंने आत्म अभिमानी का फाउंडेशन पक्का किया नहीं और सेवा करने में लग गए और बातों में लग गए, वो जीवन में सफल नहीं होंगे। जब माया के तूफान आता है वो फेल हो जाते हैं, असफल हो जाते हैं।
इसीलिए पहले आत्मा का पाठ पक्का करो, इससे आप तीव्र पुरुषार्थी बन सकते हैं, शक्तिशाली स्थिति को बना सकते हैं। అంటే ఎవరైతే ఆత్మాభిమాని కాలేదో వాళ్ళు ఆత్మాభిమాని అవ్వకుండా సేవ చేసేస్తూ ఉంటారు. ఆ యొక్క పురుషార్థం ఏదో చేసి అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు దాంట్లో సఫలతని పొందలేదు. ఎందుకంటే దానివల్ల మనం ఎప్పుడైతే ఆత్మాభిమాని స్థితి ఉండదో అన్నింటిలో మనకి ఆలోచన అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ శక్తిశాలిగా కాలేదు. అందుకే బాగుంటారు ఆత్మాభిమాని పురుషత్వం చెంది. जैसे सीता के सामने जब रावण आता है तो सीता क्या करते हैं, माची जला करके, तीली जला करके रख देते हैं, क्योंकि जहाँ तीली है, लाइट है, वहाँ रावण उसको टच भी नहीं करता। అంటే ఎప్పుడైతే రావణాసుడు సీత దగ్గరికి వస్తారో ఆమె అగ్గిపల్లి వెలిగించి పెడతారు. ఎందుకంటే ఇక్కడ లైట్ లేదు, అక్కడ రావణాసుడు రాలేదు. इसी तरह हम भी रावण के राज्य में रहते हैं, तो रावण से बचने के लिए हमारे भ्रुकुटी में आत्मा की तीली सदा जली रहे। మనం ఇప్పుడు ఉన్నాము రావణ రాజ్యంలో ఉన్నాం. కొన్ని రావణాసుడి బోధ నుండి రక్షించుకోవాలంటే మన ఆత్మ యొక్క అధికులు ఎప్పుడు ఆత్మదీపాన్ని ఎప్పుడు కూడా వెలిగించుకుని ఉంచుకోవాలి. जैसे राम रावण का युद्ध चलता है, राम रावण का एक सिर काटता है, फिर दूसरा काटता है, सिर तो कट जाते हैं, दोबारा जुड़ जाते हैं। रावण और ही क्या करता है, जोर जोर से हंसता है। तो राम परेशान हो गया, तो विभीषण आया, राम के कान में 2-4 बातें सुनाई, ये ऐसा नहीं मरेगा, उसके नाभि में कर लगाओ। అయితే చూడండి, రావణాసుడు రాముడి యుద్ధం చేసేటప్పుడు రాముడు ఒక తల కట్ చేస్తాడు, మళ్ళీ ఆ తల చదువుకుపోతుంది, ఇంకో తల కట్ చేస్తే అది చదువుకుపోతుంటాడు. ఆయన నవ్వుతూనే ఉంటాడు. ఈయన ఎన్నిసార్లు తల కట్ చేస్తుంటే ఆ తల అతుక్కునే నవ్వుతూ ఉంటాడు. ఆఖరికి విభీషణుడు ఆయన చెవిలో చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన అక్కడ కాదు, నాభిలో వేస్తేనే ఆయన నువ్వు సంహరించగలవు అని చెప్తాడు. इसी तरह हम भी रावण को मारने में लगे, कोई 2 साल से, कोई 10 साल से, कोई 20 साल से काम का गला काट देते हैं, कट जाता है, फिर महीने 2 महीने में फिर जुड़ जाता है, फिर क्रोध का काटते हैं, जुड़ जाता है। क्यों? नाभि में तीर नहीं लगाया। नाभि अर्थात देह का भान, जब तक देह का भान नहीं छोड़ेंगे रावण के सारे गले नहीं कटेंगे। అంటే మనం కూడా రావణాసుడిని కలవడం కోసం రోజుకి పురుషార్థం చేస్తూనే ఉంటాం. అది మనం నెలలు మళ్ళీ గట్టిగా ఉండడం, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మనం కొన్ని రోజులు చేసరికి మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం రావణాసుడు తల నరికినట్టు అలాగ మనం వాటన్నిటిని వదలాలని పురుషార్థం చేస్తాము. కానీ ఏం చేస్తే అసలు రాకుండా ఉంటాయి అన్నది ఎలాగైతే నాభిలో వేస్తారో అలాగే దేహ భ్రాంతి అన్నది మీరు ఉంటూ, దేహ భ్రాంతి ఉంటూ మీరు ఎన్నైనా చేయండి, కానీ అవి తిరిగి వస్తూనే ఉంటాయి. ఎంతవరకు ఆత్మాభిమాని కానో అంతవరకు మన ఉండి దూరం మన పురుషార్థంలో మన సక్సెస్ కానీ आने वाले विनाश, विकराल विनाश में जो समस्या आएंगी, सभी समस्याओं का सामना करने के लिए अशरीरी स्थिति, विधेयी स्थिति, निराकारी स्थिति चाहिए। అంటే అంతిమ సమయంలో భయంకరమైన వినాశ సమయంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ అంతిమ సమయంలో మన స్థితి నిరాకారి స్థితి, ఆత్మాభిమాని స్థితి, అశరీరీ స్థితి అనేది తప్పకుండా మనకి ఉంటే ब्रह्मा बाबा नारायण बने, मम्मा लक्ष्मी बनी, उन्होंने क्या पुरुषार्थ किया? मम्मा बाबा ने और कुछ नहीं किया। ये निराकारी अशरीरी स्थिति के ऊपर ज्यादा ध्यान दिया और इसी से वो कर्मातीत बने। मम्मा बाबा एक पुरुषार्थం చేసి లక్ష్మీ నారాయణ, మమ్మా బాబా ఎప్పుడు ఇదే పురుషార్థం చేశారు. ఆత్మాభిమాని స్థితిలోనే వాళ్ళు ఎప్పుడు అభ్యాసం చేయబట్టి వాళ్ళు వాళ్ళ పురుషార్థంలో వెళ్ళారు. లక్ష్మీ నారాయణ అయ్యారు. दुनिया के शास्त्र इकट्ठे करो, ग्रंथ इकट्ठे करो, पहाड़ बन जाएगा, लेकिन उसे हुआ कुछ नहीं, विकार बढ़ते गए। చూడండి, ప్రపంచంలో శాస్త్రాలు ఇవి వేదాలు ఇవి అవన్నీ పోగు చేస్తే పర్వతంగా తయారవుతాయి, కానీ వికారాలు అయితే ఎవరి దగ్గర పోనే పోదు. इसी तरह आज बाबा ने आकर के क्या क्या सबसे पहली बात बताई, बच्चे तुम आत्मा हो, बस इस आत्मा के पाठ को पक्का करो,
हम विकारों पर जीत प्राप्त कर सकते हैं। लेकिन आजकल फेसबुक में, व्हाट्सएप में इतनी चटपटी बातें आ रही, जो मूल बाबा की बातें उसको छोड़ करके हम बाकी कुछ कर रहे हैं, उससे सफल नहीं बनेंगे। अगर इस युद्ध में विजयी बनना है, ये आत्मा का पाठ पक्का करो। అంటే మనం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఆత్మాభిమానులు కావడం లేదు. ఎన్నో రకాల వాట్సాప్లు చూస్తున్నాం, వీడియో చూస్తున్నాం, వాటిలో చూస్తున్నాం. ఏదైతే బాబా చెప్తున్నారో ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోవడం లేదు. కొన్ని అన్నీ చదివినా అసలు ఆత్మ గురించి తెలుసుకోకపోతే, ఆత్మాభిమాని కాకపోతే దీనివల్ల మనం ఏది కూడా పొందలేము. అంటే మనం ఏదైతే తయారు చేసుకోవాలనుకుంటున్నామో అలాగే మనం తయారు కాదు. इसलिए आत्म अभिमानी स्थिति से तीव्र पुरुषार्थी बनेंगे, स्थिति शक्तिशाली बनेगी। दूसरी बात है, अगर हमें स्थिति को शक्तिशाली बनाना है, रोज सवेरे के दिनचर्या में 3 चीजें करो। అంటే మనం ఎప్పుడైతే ఆత్మాభిమానిలో అవుతామో, తీవ్ర పురుషార్థిలో అవుతామో, శక్తిశాలిగా అవుతాం. శక్తిశాలిగా కావాలి అంటే మీరు 3 విషయాలు మీరు రోజుకుంటేనే శ్రద్ధ పెట్టాలి. एक तो अमृत वेला का योग अच्छा करना, दूसरा रोज के क्लास के पहले आकर के आधा घंटे का योग करना, और तीसरा रोज की मुरली सेंटर पर आकर के सुनना। जो पुरुषार्थी ये 3 चीजें करता है वो तीव्र पुरुषार्थी बन सकता है, उसकी स्थिति शक्तिशाली बन सकती है। అంటే 3 విషయాల మీద మీరు పెట్టుకున్నట్లయితే మీరు తీవ్ర పురుషార్థి అవుతారు. ఒకటి అమృతవేళ యోగం చేయాలి. రెండోది క్లాసుకు ముందు అరగంట యోగం చేసుకోవాలి. సెంటర్కి వచ్చే క్లాసు వినాలి. ఇలాంటి ఎవరైతే చేస్తారో వాళ్ళ పురుషత్వం తప్పకుండా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళే తీవ్ర పురుషార్థి అని వాళ్ళనే అంటారు. थोड़ा सा ताली बजाओ, मैं देख रहा हूँ कई तो आंखें बंद कर रहे हैं। చప్పట్లయితే కొట్టండి అని అంటారు. आंखें खोल करके सुनो, क्योंकि जिसकी आंखें बंद है उनके कान भी बंद है। అంటే కళ్ళు తెరిచి కాస్త వినండి. ఎవరు కళ్ళు మూసుకొని ఉంటారో వాళ్ళ చెవులు కూడా మూసుకోవాలి. इसीलिए बीच बीच में कोई पॉइंट अच्छी लगती तो टाली बजा सकते हैं। टाली बजाने के लिए कोई जीएसटी नहीं कटेगी। అంటే మీరు మంచి మంచిది ఏదైనా మంచి పాయింట్ నచ్చింది అంటే చప్పట్లు కొట్టచ్చు. దానివల్ల మీకు ఏ ఖర్చు లేదు కదా, ఏమైపోదు కదా అంటున్నారు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే మీరు పక్కన నిద్రపోతున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, ताली बजाने से मेरा उम्र नहीं बढ़ेगा, लेकिन बाजू में कोई सो रहा है उठ जाएगा वो। అంటే మనకేం పోతుంది, పక్కన నిద్రపోతున్న వాళ్ళు ఏం చేస్తారు, इसलिए ध्यान से सुनना, तीव्र पुरुषार्थी बनना है ना। తీవ్ర పురుషార్థి కావాలి కాబట్టి కొంచెం అటెన్షన్ శ్రద్ధ పెట్టి వినండి అంటున్నారు. 3 बात, एक तो अमृत वेला का योग अच्छा, क्लास के पहले योग, और तीसरा मुरली। तो अमृत वेला कौन कौन करता है, रोज हाथ खड़ा करेंगे। అయితే అమృతవేళ క్లాస్ ముందు అరగంట, తర్వాత రోజుకి క్లాస్ వినాలి. ఎవరెవరు అమృతవేళ యోగం చేస్తారు చేయండి. నిజం చెప్పాలి, అబద్ధం మాత్రం మాట్లాడుతుంది. బాబా ఇంట్లో ఎవరు अच्छा सब लोग करते हैं। లేచే వాళ్ళే ఎక్కండి, అమృతవేళ లేవని వాళ్ళు ఎక్కడండి. अच्छा सब लोग करते, बहुत अच्छा है। लेकिन अमृत वाला का चुपचाप आपका कोई वीडियो बनाई जाए और वही वीडियो सवेरे दिखाई जाए, क्योंकि मेरा है, मैंने ऐसे कहता, दीवार के सहारे बैठे, मुंह खुला, आंखें बंद है। 2 बार मच्छर अंदर भी आया मुंह में और बाहर भी गया, पता भी नहीं चला। ऐसी स्थिति वालों की स्थिति शक्तिशाली नहीं हो सकती। केवल उठना पर्याप्त नहीं, लेकिन उठ करके कैसे बैठे वो मत हो गए। ఒకవేళ మీరు అమృతవేళ సీసీ కెమెరాలు ఏవో టీవీ కెమెరా పెట్టుకోండి, అమృతవేళ యోగం చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి, మీరు కూడా యోగం చేస్తున్నారు. ఎందుకంటే అలా కూర్చుని నోరు వెళ్ళబెట్టేసి మరి యోగం చేసేస్తూ ఉంటారు. ఏమైందో కూడా తెలియదు. అలాగా అన్నాన్ని యోగం అని. अगर कोई मेहमान को घर में बुलाओ, मेहमान घर में आने से पहले दरवाजे खिड़की लगा करके सो जाओ, वो बेल बजा रहे, घंटी बजा रहे, दरवाजे नहीं खोलो, हमको कैसा लगेगा, अरे मैं 10 काम छोड़ के और ये दरवाजे बंद किया, वो तो चला जाएगा। ఎవరైనా సరే మీ ఇంటికి అతిథి వచ్చారు, పనివేలు వచ్చారు, ఆయన వచ్చారు కానీ మీరేం చేస్తారంటే తప్పు గడిపెట్టేశారు, అన్నీ వేసి హాయిగా పడుకున్నారు. ఎట్లా శుభ్రంగా పడుకుని ఆయన తలుపు కొడుతున్నాడు, బెల్లు వాయిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మీరు లేదంటే ఆయన ఏమనుకుంటారు, ఏమని ఇన్ని పనులు వదులుకొని ఇది చేయడానికి వస్తే
వీళ్ళ కోసం ఇన్ని చేయడానికి వస్తే తలుపే తీయలేదు. इसी तरह अमृत वेला उठेंगे, बाबा को निमंत्रण देंगे, मीठे बाबा, प्यारे बाबा, जब हम आपसे बातें करनी करनी। अब उसको तो बुलाया, दरवाजे खिड़की लगा दिया, तो कैसा लगेगा? इसीलिए अमृत वेला आंखें खोल करके बैठो। आपके అమృతమైన బాబాని అవమానం చేస్తారు. బాబా అమృతమైన బాబానా అని చేసి మధురమైన బాబా, స్వీట్ బాబా, ప్రియమైన బాబా అంటూ 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 రా బాబా అంటూ నిద్రపోతాడు. ఆయన వచ్చాడు కానీ మీకు తలుపులు ఏం చేశారు? तो जब बाबा को बुलाते तो बाबा तो सामने आ जाता है, लेकिन दरवाजे खिड़की बंद है। तेरे द्वार खड़ा भगवान भगत भरले झोली भगत तो हम साथी हो गया। बाबा तो हजारों काम होते हैं, वो तो चला जाएगा, फिर नींद खोलेंगे, फिर कहेंगे मीठे बाबा, प्यारे बाबा, फिर बाबा देखता है, फिर आवाज कर रहा है, फिर वापस आता है, फिर सो जाते हैं। इसलिए अमृत वेला आंखें खोल करके बैठना। కాబట్టి మీరు పిలిచారు కాబట్టి వేల పనులు బాబాకి ఎంతో మంది ఉంటారు. అందరి దగ్గరికి వెళ్తూనే ఉంటారు. మీరు పిలిచారు, సరైన పాపం వచ్చేసరికి మీరేం చేస్తారు? కిటికీలు తలుపులన్నీ మూసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు. ఆయన పనులు ఉన్నాయి. మళ్ళీ లోపల మళ్ళీ లేచారు, మీకే బాబా, ప్యారే బాబా అని మళ్ళీ పిలుస్తారు. ఓహో మళ్ళీ పిలుస్తారని మళ్ళీ వస్తారు. మళ్ళీ వేరేమవుతారని మళ్ళీ పాటలు పడుతుంటారు. ఇలాగా బాబా అన్ని ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఆయన మనం పిలిచినప్పుడు వచ్చి మనం ఆయన నుండి ఏం తీసుకోవాలని తీసుకోవాలి. और केवल खोल के भी नहीं बैठो। अब कोई मेहमान घर में आया और उसके चेहरे की तरफ देखते रहेंगे, वो कहेंगे फोन क्यों किया था, देखते रहेंगे तो उसको कैसा लगेगा? इसी तरह कई भाई बहन क्या करते हैं, अमृत वेला उठेंगे, बाबा के फोटो की तरफ देखते रहेंगे, झूमते रहेंगे, कुछ बात ही नहीं कर रहे, देखते रहेंगे। नहीं, बाबा से बातें करो। అంటే ఒకవేళ ఎవరైనా మన ఇంటికి వచ్చారు, మనం అలా కలిపి చూస్తూ ఏం మాట్లాడారు, వాళ్ళు వస్తే ఏం మాట్లాడారు, ఏం చేయరు అంటే ఏమనుకుంటారు, నోరెప్పటం లేదా అలా చూస్తూ ఉంటారు. అలాగే మనం కూడా బాబా ఫోటో రేపు అలా చూస్తూ ఉంటాం, అలా చూస్తూనే ఉంటాం, కానీ ఏం మాట్లాడడం. కాబట్టి బాబా అంటారు, బాబాతో అమృత వేళ లేవాలి, కండిప్పి కూర్చోవాలి, బాబాతో మాట్లాడాలి. कई बार मैं जब क्लास कराता हूँ, कई भाई बहन क्या करेंगे, वो बीच बीच में घड़ी के देखते रहेंगे। मैं समझ गया इनका कोटा। इसी तरह कई अमृत वेला उठेंगे, बाबा को ऐसे बात करते करते बाबा के फोटो की तरफ देखते रहते, घड़ी में देखेंगे, अब कब तक देखना, फिर देखते रहेंगे। फिर ये नहीं, योग में लगन में मगन होकर के बैठो, बाबा से बातें करो। इसलिए अमृत वेला योग अच्छी करना। అంటే చూడండి, క్లాస్లో ఉండి కొంతమంది అటు ఇటు చూసుకుంటారు. అంటే క్లాస్ మీద ధ్యాస అటు ఇటు చేస్తారు. అలాగే అమృత వేళ యోగం చేస్తుంటారు. బాబాతో ఇలా చూస్తూ మాట్లాడతారు, మళ్ళీ వాచి చూసుకుంటారు, కళ్యాణం టైం పెట్టి మళ్ళీ చూసి మళ్ళీ చూస్తారు, మళ్ళీ టైం చూసుకుంటుంటారు. అంటే అది అంటే వచ్చిన వాళ్ళ మీద మనం ఎక్కడైతే వాళ్ళ మనసు పెట్టి మాట్లాడడం వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే బాబా కూడా ఏమనుకుంటారు. కాబట్టి అలాగా మనం లగ్నంలో ఆ మగ్నమైన వైపు అంటే ఒకసారి బాబాతో ప్రేమగా మాట్లాడుతూ ఆ లగ్నంలో మగ్నమైపోవాలి, కానీ అటు ఇటు ఇక మన గుడి వెళ్ళడానికి. एक कुमारी ने मुझे क्वेश्चन पूछा, कहते भाई साहब मैं अमृत वेला उठती हूँ लेकिन परमधाम में नहीं जाती हूँ। हमने कहा क्यों? कहते उसी समय हमारे घर के ऊपर बहुत अंधेरा होता है। కుమారి ప్రశ్న వేసింది, నేను అమృత వేళ వేస్తాను కానీ నేను పరంధామానికి వెళ్ళను అంటే. ఎందుకు వెళ్ళవు అంటే మా ఇంటి పైన చూస్తే అంతా చీకటిగా ఉంటుంది, అందుకే నేను వెళ్ళను. एक कुमार पूछता है कि भाई साहब मैं अमृत वेला उठता ही नहीं, मेरी नींद ही नहीं खुलती। हमने कहा क्यों? कहता है मैंने कहा अलार्म लगाए करो। कहता अलार्म लगा तो लेकिन सुना ही नहीं पड़ता। हमने कहा क्यों नहीं? क्यों? कहता मैं सोने के लिए परमधाम में जाता हूँ और अलार्म तो धरती पर बजता है। కుమారు అంటాడంట, నేను అమృత వేళ లేవను, లేవలేను అంటే ఎందుకు అంటే అంటే అన్నారం పోతుంది అయినా సరే లేవడంటే ఎందుకంటే నేను అమృత వేళ బాబా దగ్గర పరంధామంలో పట్టుకుంటాను, అల్లారమేమో ఇక్కడ మోగుతూ ఉంటుంది, అందుకే నాకు తెలివి రాదు.
इसलिए अलर्ट होकर के करना। दूसरा, क्लास के पहले आकर के आधा घंटे का योग करना। आज मैं देख रहा हूँ कई सेंटरों पर आजकल भाई बहन इतने डिले होते जा रहे हैं। क्लास चलती है, समझो यहाँ कितना बजे होती है? 7:30 बजे। क्या नहीं, ये तो होता ही रहता है, क्लास लास्ट तक आती है। हाँ, उससे पहले हमें आधा घंटा जो योग नहीं करता उसके मुरली कोई काम की नहीं है। मुरली से कोई नशे ही नहीं चढ़ेगी, मुरली धारणा में भी नहीं आएगी। అంటే ఎవరైతే మురళి ముందు అరగంట యోగం చేసి మురళి వేసో వాళ్ళకి మురళి ధారణే జరగదు, వాళ్ళ బుద్ధిలో మురళి ఉంటే ఉండదు. అంటే వస్తారు ఇప్పుడు అందరికీ ఏంటంటే యోగం అనేది ఉండే ఉండదు. ఆ మురళికి వస్తారు, ఏదో రావాలి అటెండెన్స్ ఇవ్వాలి కదా, అందుకే వస్తాను. కానీ ఆ బుద్ధిలో ఏమైనా మురళి అస్సలు తెలియదు. इसलिए क्लास के पहले सभी को आकर के आधा घंटा योग करना है और मुरली सीधी सीधी पढ़ो। मुरली को मुश्किल से आधा घंटा भी कम लगता है, लेकिन आज जरूरी है योग की। जो योग नहीं करता उसके जीवन में धारणा ही कुछ भी नहीं होगी। ఎందుకంటే మీరు మురళి మహా చదివితే అరగంట చదివేస్తారు, కానీ యోగం లేకుండా ఎంత మురళి చదివినా మురళి ఇదంతా దేనికోసమని యోగం కోసమే. యోగమే చేయకుండా మురళి చదివే వరకు మీకు ధారణ ఏమవుతుంది, దానివల్ల మీకు ఏం వస్తుంది, ఏమీ రాదు. కాబట్టి ముందు అవసరమైంది ఏంటి అంటే, और हमें संगठन में योग कब मिलता है? केवल क्लास के पहले ही। अगर वही मिस करेंगे तो संगठन में हम योग कब कर सकेंगे? और संगठन में योग करने से सेंटर का वायुमंडल पावरफुल होता है, और जहाँ सेंटर का वायुमंडल पावरफुल है, न चाहते हुए भी दुखी आत्मा अपने आप खींच के यहाँ आएंगी। అంటే మనం ఎప్పుడు సంఘటనలో యోగం మనకు అవకాశం ఎప్పుడు ఉంటుంది? సెంటర్కి వచ్చి అరగంట ముందు యోగం చేసినప్పుడే అందరూ కూర్చుని ఒకేసారి సంఘటనలో యోగం చేయగలుగుతాం. ఎంత మనం సంఘటనలో యోగం చేస్తామో సెంటర్ యొక్క వాతావరణం అంతా శక్తిశాలిగా మారుతుంది. ఎంత సెంటర్ యొక్క వాతావరణం శక్తిశాలిగా మారుతుందో దుఃఖీ ఆత్మలందరూ కూడా ఆకర్షితులై వచ్చేస్తూ ఉంటారు. అందరూ ఈ వాతావరణంలోకి వస్తూ ఉంటారు. जैसे चावल या धान बोते हैं, तो उसको धान बोने से पहले खेती में को तैयार करते हैं, पानी डालते हैं, हल चलाते हैं, तब जाकर वो उगता है। इसी तरह ज्ञान का बीज दिमाग में डालना है। पहले आधा घंटा योग करो, जमीन को तैयार करो, उसके बाद बीज डालो, धारणा में आएगा। అంటే ఎలాగైతే పంటలు వేయాలి అంటే ముందు దున్నుతాము, దాన్ని మొత్తం అంతా తయారు చేస్తాము. దున్నకుండా ఏమీ చేయకుండా బీజం వేస్తే బీజాలు వాళ్ళు డైరెక్ట్ వేయాలి అంటే పొలం దున్నాలి, దాన్ని తయారు చేసుకుని అప్పుడు బీజం వేస్తే దాని ఫలం ఏమవుతుంది, వస్తుంది. అలాగే ముందు మనము యోగం చేసి అప్పుడు బీజం జ్ఞానం యొక్క బీజాలు మన బుద్ధిలో వేసుకున్నట్లయితే అవి మంచిగా మనకి ఫలాన్ని ఇస్తాయి. దాని ప్రభావం మన మీద ఉంటుంది. అంతేకాని మనం యోగమే చేయకుండా ఆ జ్ఞానాన్ని బుద్ధిలో వేసుకుంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. इसलिए अभी आप लोगों का सेंटर भी रिन्यूएशन किया है, बहुत अच्छा। लेकिन केवल ऊपर से आकर्षण से लोग नहीं, वो तो उल्टा लेंगे। ब्रह्मा कुमारी में का पास पैसा ही बोलेंगे, उल्टा लेंगे। इसलिए यहाँ वाइब्रेशन बनाओ, वाइब्रेशन बनने से और आकर्षित लगेगा और लोग न चाहते भी आएंगे। అంటే మనం చూడండి సెంటర్ మనకి ఇంకా పెద్ద చేసి అందరు తయారు చేస్తారు, కానీ అందరూ ఈ అందరు చూసి సెంటర్ అందరం చూసి రాదు. ఎందుకంటే ఈ యొక్క వైబ్రేషన్స్తోనే అందరూ వస్తారు. ఒకవేళ సెంటర్ అందరూ చూసిన వాళ్ళు దాన్ని ఉల్టాగా చెప్తారు, వీళ్ళకి 3 డబ్బులు ఉన్నాయి అందుకే వీళ్ళు వెళ్ళాలంతా చేసుకుంటారు అనుకుంటారు. కాబట్టి దాని అర్థం కోసం కాదు సెంటర్. ఇక్కడ వైబ్రేషన్స్ మనం ఎంత తయారు చేస్తామో ఆ వైబ్రేషన్స్కి చాలా మంది అట్రాక్ట్ అయి వస్తారు. इसीलिए अभी एक रेस लगा दो। अभी मम्मा डे हो गया, मम्मा डे से लेकर के अगले दिवाली तक, हाँ दिवाली आने तक क्या करना है? समझो यहाँ आपका मुरली 7:30 बजे चलती है, तो 7 बजे जो आएंगे वहाँ नीचे एक रजिस्टर रखना, और जो आएगा अपना एंट्री कर, कोई किसी बहन की ड्यूटी लग जाएगी, वो लिखेगी कितना बजे कौन कौन पहुंचा। 7 से पहले आता है फर्स्ट नंबर, 7:15 तक आए सेकंड नंबर, 7:30 तक आएगा थर्ड नंबर, उसके बाद किसी को गिनना नहीं। और जो दिवाली तक
7:30 बजे से पहले आएंगे, उनका स्पेशल सम्मान करना। అయితే అన్నయ్య ఏమంటున్నారంటే దీపావళి వరకు కూడా మీరు ఇప్పుడు పురుషార్థం చేయాలి. 7 గంటలకు వచ్చి 7:30 వరకు కంపల్సరీ యోగం చేయండి. అయితే రిజిస్టర్ పెట్టమన్నారు దీపావళి వరకు. ఇప్పటి నుంచి 7 గంటలకు వచ్చేవాడు ఫస్ట్ అన్నారు, 7:15 వచ్చేవాడు సెకండ్ అన్నారు, 7:30కు వచ్చేవాడు థర్డ్ అన్నారు. ఇంకా తర్వాత వచ్చేవాడికి అసలు లేనే లేదు. కాబట్టి రోజుకి రిజిస్టర్ పెట్టాలి. ఒక అబ్బాయి దానికి ఏం చేయాలి, కూర్చుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎవరి ఎన్ని గంటలకు వచ్చారో ఏం చేయాలి, వాళ్ళు నోట్ చేయాలి. నోట్ చేసి ఎవరైతే 7 గంటలకు కంటిన్యూ వచ్చారో దీపావళి వరకు వాళ్ళకి తప్పకుండా సన్మానం చేయాలి, వాళ్ళకి ప్రైజ్. कौन भाग लेगा? हाथ खड़ा करो। कौन भाग लेंगे उसमें? ఎవరెవరు వస్తారు చేయండి. सभी लेंगे। बहुत अच्छी बात है। चलो ठीक है, बहुत अच्छा है। ये कल से शुरुआत करना। सभी बहनें भी आएंगी। बिल्कुल योग का वातावरण ऐसा बनाओ, चमत्कार हो जाएगा सेंटर पर। कमेंट्री और मुरली को बीच में कोई एक्सप्लेनेशन नहीं करना। मुरली बराबर आपकी समय पर पूरी हो जाएगी। मुरली గురించి చర్చించకండి. టైం మురళి కరెక్ట్గా పూర్తి అయిపోతుంది. 7:30 అవుతుందా, మరి 8 లోపునే తెలుగులో మురళి చదివినా మీకు వృత్తి ఏమవుతుంది, తీరిపోతుంది. ఎందుకంటే మీరు అనకంటే యోగం బాగా చేశారు కాబట్టి ఆ యోగం యొక్క ప్రభావం మీ మురళిని చదివిన మురళిని అలా మీ బుద్ధిలో ఏమవుతుంది, దానన అయిపోతుంది. और हमेशा आते समय क्लास में डायरी पेन लेकर के बैठना, हाँ, ताकि नींद नहीं आएगी। हर पॉइंट को लिखना। देखो अब मैं मेरा दिखाते हैं, देखो मैं अभी मुझे भले तेलुगु भाषा नहीं आ रही थी तो भी मेरी मुरली मिस न हो जाए। देखो मैंने ट्रैवलिंग करता तो भी हमेशा मुरली लिखता हूँ ऐसे। अभी पीछे बैठे बैठे मुरली लिखी है। అంటే అంటే వెనకాల కూర్చుని చక్కగా ఇది మురళి సారం రాసేస్తారు. ఎలాగ సారాన్ని రాశారు, భద్రమైన పిల్లలు శరీర సైతం ఏదైతే చూస్తున్నారో అవన్నీ వినాశనం అవుతాయి. మీరు ఆత్మలే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందుకే పాత ప్రపంచాన్ని మర్చిపోండి. అందరికీ చెప్పండి పీఠ తండ్రి వారసత్వం ఇవ్వడానికి వచ్చారని. ఇప్పుడు హద్దుగల వారసత్వం సమాప్తయింది. ఇప్పుడు రామరాజ్యం సమాప్తయ్యింది. బాబా వచ్చారు మిమ్మల్ని రామచిత్రాన్ని జైలు నుంచి వదిలించడం కోసం. ఈ పురుషోత్తమ సంఘమేమో ఇందులో మీరు దైవీ గుణాల వాళ్ళ అవ్వాలి. ఒక్క సంఘమేమో యొక్క అనుకునే చాలు స్థితి శ్రేష్టంగా తయారవుతుంది. అపారమైన సుఖాన్ని అనుభవం చేయగలుగుతారు. కొన్ని సంఘమేమలోనే నిలబడి ఉండండి. ఇంకా వరదానం అయితే సదా శ్రేష్ట సమయం అనుసారం శ్రేష్ట కర్మ చేస్తూ ఆహా అనే పాటని పాడుకునేవాడు భాగ్యవంతులు అవ్వండి. తర్వాత శ్లోకం ఏంటంటే మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకున్నట్లయితే ఎలాంటి అలజడిలో కూడా మీరు చలించకుండా స్థిరంగా ఉండగలుగుతారు. చూడండి మొత్తం మురళి వచ్చిందా లేదా, సారణంతా వచ్చింది. అది అనగా మీరు కూడా అన్నయ్య ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు పుస్తకం పెన్ను తెచ్చుకుంటే అది రాస్తూ ఉంటే మీకు నిద్ర రాదు. లేకపోతే ఏమవుతుందండి, ఖాళీగా కూర్చుంటే బుద్ధి ఏటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏటేటో వెళ్ళిపోయినప్పుడు ఏమొస్తుంది, బుద్ధి కరెక్ట్గా అటెన్షన్ లేనప్పుడే నిద్ర వస్తుంది. ఎంత ఎవరికైనా వచ్చింది అంటే మెయిన్ ఏంటి అంటే బుద్ధి మొదలైన. शुरू में जब हम क्लास में आते थे नीचे बैठ करके बैठते थे, लेकिन जैसे जैसे भौतिकता बढ़ती है हमारा पुरुषार्थ ढीला होता जा रहा है. అంటే రాను రాను మన పురుషార్థం వస్తున్నా కూర్చుంటున్నాం, కానీ రాను రాను మన పురుషార్థం ఏమవుతుందంటే క్లియర్గా అవుతుంది. इसलिए एक तो अमृतवेला क्लास के पहले योग और तीसरा मुरली रोज यहाँ सुनना है सेंटर पर. అంటే ఒకటి అమృతవేళ యోగం చేయాలి, రెండో రాగంట యోగం చేయాలి. అది కూడా ఒకటి క్లాసులోనే వినాలి. आज कईयों को ऑनलाइन में सुनने की माया लगी है. जो ऑनलाइन से मुरली सुनेंगे उनकी पूजा भी ऑनलाइन से हो जाएगी. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మురళి వినడం ఫ్యాషన్.
ఇంకా ఎవరైతే ఆన్లైన్లో మురళి చదువుతారో వాడు పూజ కూడా ఆన్లైన్లోనే చదువుతారు. बाबा को एक बार पूछा था दादियों ने, ब्रह्मा बाबा को, बाबा 33 करोड़ वालों के लिए पढ़ाई का प्रबंध आप क्या करेंगे? उसके लिए भी मधुबन में डायमंड इतना बड़ा हॉल बनाना पड़ेगा, किचन बनाना पड़ेगा 33 करोड़ के लिए बाबा मिलन में। बाबा कहते नहीं बच्चे, 9 लाख क्लास के रेगुलर स्टूडेंट अगर बन जाएंगे 33 करोड़ का प्रबंध मैं आगे चल करके करूंगा। और आप बाबा ने फेसबुक पर मुरली, यूट्यूब में मुरली, उसके बाद इंस्टाग्राम में कई पीस ऑफ माइंड टीवी में मुरलियाँ चालू की। ये किसके लिए? 33 करोड़ वालों के लिए। 9 लाख लोगों के लिए नहीं, 9 लाख वाले यहाँ सुनेंगे, 33 करोड़ वाले उन साधनों के द्वारा सुनेंगे। तो आपको कहाँ जाना है? 33 करोड़ में जाना है या 9 लाख में जाना है? అంటే చూడండి, బాబాని ఒకసారి అడిగారంట. బాబా బ్రహ్మ బాబా 13 కోట్ల మంది వస్తే ఎట్లా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారంటే బాబా అన్నారు 9 లక్షల మంది వాళ్ళ కోసమే తయారీ అవుతుంది. మిగతా వాళ్ళ అందరి కోసం తయారైందంటే యూట్యూబ్లో, ఆన్లైన్లో ఇవి అవి అన్నీ ఉంటాయి, ఫేస్బుక్లో. కాబట్టి 9 లక్షల వాళ్ళే క్లాస్లో వచ్చి వాళ్ళు ఉంటుంది. వాళ్ళు 9 లక్షల మందే ముందు వాళ్ళ కోసమే నేను చేస్తాను. మిగతా వాళ్ళందరూ 33 కోట్ల మంది, మిగతా వాళ్ళందరూ యూట్యూబ్లు, ఫేస్బుక్లు, నెట్లు, ఎట్లు అన్నింటిలో చదువుతారు. కాబట్టి ఇంటికి మీరు ఎందులో వస్తుంది 9 లక్షల 33 కోట్ల ఎందులో రావచ్చు? అందరూ 9 లక్షలు అంటారు, రావాలి కదా క్లాస్కి. వాళ్ళందరూ ఏం 9 లక్షలు రారు, వాళ్ళందరూ 33 కోట్లు. एक भील था एकलव्य, गुरु द्रोणाचार्य के पास आया, कहता मुझे नंबर 1 चाहिए, मैं अर्जुन से भी होशियार हूँ। तो कहा कि तुम्हारा गुरु कौन है? कहते आप ही मेरे गुरु हैं। कहते तुम मेरे पास कभी आए ही नहीं, मेरे कैसे गुरु हो सकते? मैं आपका गुरु कैसे हो सकता हूँ? चलो मैं दिखाता हूँ। एक जंगल में पुतला दिखाया, उनका ही पुतला था, देखो आपका पुतला है। तो भी उसको नंबर 1 नहीं दिया, नंबर 1 अर्जुन को दिया। अर्जुन सामने सिखाता और वो एकलव्य पुतले के सामने सिखाता। इसी तरह ये फेसबुक, व्हाट्सएप, यूट्यूब, सब में ये भी पुतला है, उसके सामने बैठ करके ज्ञान में तो होशियार बनेंगे, नंबर 1 नहीं जाएंगे। नंबर 1 बनना ही यहाँ सेंटर पर सम्मुख आकर के सुनो। అదే చూసారు, ఏకలవ్యుడి గురించి చెప్తారు కదా. ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నాడు. అప్పుడు వచ్చాడు, నేను అర్జున కన్నా నెంబర్ 1 కావాలి అంటే నువ్వు ఎలాగో ప్రభు నెంబర్ 1 నువ్వు నేర్చుకోలేదు కదా అంటే, అదేంటి నేను నేర్చుకున్నాను అంటే, నీకు ఎవరి దగ్గర నేర్చుకున్నావు అంటే, నేను నీ దగ్గర నేర్చుకున్నాను, నా దగ్గరికి వచ్చేవాళ్ళే రండి చూపిస్తానని తీసుకెళ్తాడు. ఈయన ప్రతిమ అక్కడ విగ్రహం ఉంటుంది, ఈయన విగ్రహం చూపించి ఇదిగో మీ దగ్గరే నేర్చుకున్నాను అంటాడు. అంటే అప్పుడు ఏకలవ్యుడు అది ద్రోణాచార్య ఏమంటాడు, నువ్వు ఆయన ప్రతిమ దగ్గర నేర్చుకున్నాడు, ఈయన సన్ముఖంలో నేర్చుకున్నాడు. కాబట్టి సన్ముఖంలో నేర్చుకున్న ఆయన నెంబర్ 1 ఉండదు. కాబట్టి మీరు యూట్యూబ్లోను, నెట్లో అవన్నీ బొమ్మలే, ఆ వాటిలో నేర్చుకుంటే మీరు ఎప్పుడు నెంబర్ 1 కాలేదు. ఎవరైతే సన్ముఖంలోకి వచ్చి పోటీ వింటారో వాళ్ళే నెంబర్ 1. ఎంత మీరు చదువుకోండి, యూట్యూబ్లోను, వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, నెట్లో అన్నింటిలో చదువుకోవచ్చు, ఓన్లీ వినొచ్చు, కానీ నెంబర్ 1 మాత్రం కాలేదు. నెంబర్ 1 అయ్యే వాళ్ళు ఎవరంటే సెంటర్కి వచ్చి ఎవరైతే ఓన్లీ వింటారో వాళ్ళే నెంబర్ 1 అవుతారు. कृष्ण बीच में खड़ा है, चारों तरफ से गोपी का रास करे, कृष्ण मुरली बजा रहे हैं। इसी तरह यहाँ बाबा की मुरली चल रही, सभी की रास चल रही, ये है नंबर 1। और सीता वाला, त्रेतायुग वाला क्या होता है? सीता अकेले बैठे रो भी रहे, राम को याद भी कर रहे, फेसबुक और यूट्यूब में सुनने वाली जीवन में समस्या है, प्रॉब्लम भी है, रो भी रहे तो भी मुरली भी सुन रहे हैं। इसलिए अकेले बैठ करके मुरली नहीं सुनना होता है, मुरली संगठन में बैठ करके सुनना होता है। అదే చూడండి, గొప్ప గోపికలు కృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటే అందరూ గొప్ప గోపికల మురళి వింటూ రాసి చేస్తూ ఉంటారు. అలాగా మురళి క్లాస్లో విన్న వాళ్ళందరూ కూడా ఆ తన్మయత్వం అంతా అది వింటూ ఉంటారు. అదే సీత చూడండి,
ఏడుస్తూ ఉంటుంది. ఆమెను తలుచుకునే అలాగే సీత లాగా అయినప్పుడు ఏమవుతుంది, పరిస్థితులు వస్తాయి, ఏడుస్తూ ఉంటారు, ఇంకోటి వస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు. రోజుకు మొదలు కూడా చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ తర్వాత దుఃఖం కూడా పడుతూనే ఉంటారు. కాబట్టి మొదలి అనేది సంఘటనలో వినాలి, కానీ ఒక్కరు కూర్చుని విందాము అంటే దాని ప్రభావం మన మీద అంతగా ఉండదు. भले वो भी सुनो, जैसे बच्चे स्कूल में जाते हैं और उसके बाद सवेरे शाम टाइम आता तो ट्यूशन लगाते, इसी तरह आप यहाँ आओ, मुरली सुनो, उसके बाद कभी टाइम आता यूट्यूब में सुनो, वो ट्यूशन है। ट्यूशन अलग चीज है, पढ़ाई अलग चीज है। पढ़ाई से हाजिरी लगती है, ट्यूशन में हाजिरी नहीं लगती। అంటే నేను మళ్ళీ స్కూల్, ఇది స్కూల్, ఇక్కడికి వచ్చి మనం వింటాం, చదువుకుంటాం. స్కూల్లో చదువుకున్నా ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి ట్యూషన్ కూడా పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ మొదలు వింటాం, మరి ఇంటికి వెళ్ళి మీరు భలే వాటిలో వినొచ్చు, వాట్సాప్లో చదువుకోవచ్చు, అది ట్యూషన్. కానీ ఇక్కడ హాజరు పడుతుంది, ఇక్కడ స్కూల్లో చదువుకుంటే హాజరు ఉంటుంది. అంతేగాని దానిలో మీకు హాజరు పడ్డం అన్నది అటెండెన్స్ అన్నది ఉండదు. అటెండెన్స్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లోనే అటెండెన్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ ట్యూషన్లు. కాబట్టి ట్యూషన్లో మీకు అటెండెన్స్ నాకు పడదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ చదువుకోండి, ఇంటికి వెళ్ళి వాట్సాప్ పేజ్లో చదువుకుంటారు, మోడీని మరోసారి రివైజ్ చేసుకోవచ్చు. అది మీకు మంచి ఎక్స్ట్రా. కానీ క్లాసుకి రాకుండా కూర్చొని చదువుతామంటే మాత్రం మీకు అటెండెన్స్. और याद रखना, फेसबुक व्हाट्सएप से भी सावधान। आजकल कई ऐसे ग्रुप बने, मेरे में मम्मा आ गई, मेरे में बाबा आ गया, मेरे में मुश्किल से भगवान मिला हुआ है। लेकिन अगर वो कोई किसी की बातें सुनेंगे, जो भावना बने बिगड़ जाएगी कोई। और हमारे विकार तो खत्म नहीं हुए, विकार तो अंदर है। उस विकारों के लिए कोई वायुमंडल मिल जाता है। आजकल फेसबुक में, व्हाट्सएप इतनी इतनी गंदी गंदी बातें होते हैं, इसलिए उससे सावधान रहना। रोज सवेरे 3 चीजें करो, उसके बाद वो साधन का यूज करो। साधन लपेटा क्या नहीं लेगा, इसलिए इससे सावधान रहना है। అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇప్పుడు ఏమవుతుందంటే అనేక రకాలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడికి కొంతమంది జ్ఞానంలో కూడా ఏమవుతారు, వాళ్ళు బాబా వస్తున్నారు, మమ్మ వస్తున్నారు, అక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. అక్కడికి మనం ఇంత కష్టపడి బాబా మార్గంలోకి వెళ్ళడం ఉంచేది. కాబట్టి మనలో ఉండే వికారాన్ని వేడుకోవడం కోసం ఏదో ఒకటి ఫేస్బుక్లో ఎంత చెత్త చెదారాలు వస్తున్నాయి. వాటిని చూడడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఉండే వికారాన్ని మళ్ళీ బయటకి తీయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నుండి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. कई कहते हैं नहीं, यहाँ तक आने के लिए हमको रिक्शा के लिए खर्चा करना पड़ता है, यूट्यूब में तो इजीली मिल जाते हैं। हाँ, आज खर्चा करेंगे, प्राप्ति कितनी है। आजकल के बच्चे अगर समझो स्कूल यहाँ अच्छा है तो सारा शहर क्रॉस करके इधर जाते हैं पढ़ने के लिए, स्कूल अच्छा है। इसी तरह संगम में थोड़ा खर्चा करके आएंगे भी तो भी आपको प्राप्ति कितने हैं। इसलिए खर्चा को घबराओ नहीं, लेकिन हमें रोज एक एक मुरली की कीमत लाखों करोड़ है, क्योंकि जो मुरली सुनेगा सत्युग में कितनी बड़ी प्राप्ति होगी। इसलिए हमें ये 3 चीजें का पुरुषार्थ जो करता है वो तीव्र पुरुषार्थ है, उनकी स्थिति शक्तिशाली है। అంటే మనకి ఇక్కడ మనం వచ్చి చదువుకోవడం వలన అంటే ఆ రోజుకి మేము ఆటోలు ఖర్చు పెట్టలేము, అన్నీ ఖర్చు చేసుకోవాలి అంటే కొంచెం ఖర్చు చేస్తే ఎంత ప్రాప్తి ఉంటుంది ఇక్కడ. చూడండి, లౌకికంలో పిల్లలు పోయి స్కూల్ ఎక్కడో దూరంగా ఉన్న స్కూల్, మంచి స్కూలు బాగా చెప్తారు అంటే ఏం చేస్తారు, అంత దూరానికి ఖర్చు పెట్టేదా పంపిస్తారు పిల్లలకి. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎంత ప్రాప్తి వస్తుంది స్కూల్, ఈ స్కూల్కి వస్తే కదా. కాబట్టి మనం ఇక్కడ కోసం ఖర్చు అయినా పర్వాలేదు, మనకి ఎంత కోట్ల కాదు, ఎంత అపారమైన ప్రాప్తి వస్తున్నది. ఆ ప్రాప్తితో పోలిస్తే ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేయలేదు. కాబట్టి ఖర్చు కోసం ఆలోచించకండి, ఖర్చు అయినా మన ప్రాప్తి మనకు అపారంగా ఉంటుంది. కాబట్టి స్కూల్కి ఎంత దూరం అయినా ఏం చేయాలి, స్కూల్కి అయితే తప్పకుండా. एक तो आत्माभिमानी बात बताई, दूसरी बात बताई क्लास के पहले योग अमृत वाला अच्छी करना, योग क्लास के पहले योग मुरली
चौथी धारणा है, तीसरी धारणा है, अगर हमें तीव्र पुरुषार्थ बनना है, वर्तमान समय प्रमाण, हमें किसी के भी दोष नहीं देखना, किसी का भी परचिंतन ना करना। जो परचिंतन करता है, दोष देखता है, उनकी स्थिति बिगड़ जाती है, वो तीव्र पुरुषार्थी नहीं बन सकते। ఆత్మాభిమానిగా కావాలి, దేహాభిమానాన్ని వదలాలి, తర్వాత తీవ్ర పురుషార్థం కావాలన్నారు. ఇంకొకటి ఏంటంటే తీవ్ర పురుషార్థి కావడానికి ఇంకొకటి మనకి ఏం చెప్పారు, అప్పుడు క్లాస్ ముందు యోగం, క్లాస్ వేయాలి. ఈ రెండు విషయాలు. ఇక మూడో విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దోషాన్ని చూడకూడదు, వాళ్ళ పరిచింతన చేయకూడదు. అది కూడా మన పురుషార్థాన్ని ఆన్ చేసిస్తుంది. क्योंकि परचिंतन करने से, किसी के दोष देखने से हमारी भावनाएं बिगड़ जाती हैं, और भावना और योग इसका बहुत गहरा कनेक्शन है। इसीलिए कोशिश करके किसी के दोष ना देखना। కాబట్టి వేరే వాళ్ళ దోషాన్ని చూసినా, వేరే వాళ్ళ గురించి పరిచింతన చేసినా, అది యోగంలో మనకి తప్పకుండా ఏమవుతుందంటే మన భావన వాళ్ళ మీద పాడైపోతుంది. మన భావాలు ఎప్పుడు పాడవుతాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే యోగంలో మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళ దోషాన్ని చూడకండి, వేరే వాళ్ళ పరిచింతన కూడా చేయకండి. అప్పుడు మన స్థితిని మన యోగము బాగుంటుంది, మన పురుషార్థం కూడా వెంటనే నడుస్తుంది. ये तो कई भाई बहन कहते हैं, पता नहीं हम तो अमृतोला भी उठते हैं, यज्ञ सेवा भी करते हैं, तो भी हमारा योग नहीं लगता, बाबा प्यार नहीं करता। क्यों नहीं करता? अगर वो किसी के दोष सारा दिन देखता है, भगवान उसको प्यार नहीं करेगा, उसका योग ही नहीं लगेगा। అంటే కొంతమంది అంటే నేను రోజుకి యోగం చేస్తున్నాను, క్లాస్కి వెళ్తున్నాను, అయినా మాకంత స్థితి బాగుండటం లేదు, అంటే యోగం అంత ఉండటం లేదు అంటే, యోగం చేసిన మా స్థితి బాగుండటం లేదు అంటే, ఎందుకంటే వాళ్ళ యోగం స్థితి ఎందుకు బాగుంటుందంటే వాళ్ళు అన్నీ చేస్తారు, కానీ వేరే వాళ్ళు అవి పరిచింతన చేస్తూ, వేరే వాళ్ళ దోషాలు చూస్తూ, ఇదే పని చేస్తూ ఉంటే ఉంటుంది, వాళ్ళకి యోగము ఉండదు, వాళ్ళ స్థితి తయారవుతుంది. కాబట్టి పురుషార్థం. अब किसी के घर में जाओ, उनके बच्चे भी बैठा है, बाप भी बैठा है, और बच्चे की ग्लानि करेंगे बाप के सामने, ये तो बच्चा नालायक है, ठीक नहीं, ऐसा है वैसा है, और बाप को कहेंगे आप बहुत अच्छे, आप कितने अच्छे हैं। बाप कहेगा तुम पहले यहाँ से भाग जाओ, तुमने मेरे बच्चों की ग्लानि की तो मेरे को अच्छा बोलता है। हर मम्मी पापा को अपने बच्चे प्यारे होते हैं। इसी तरह सारे संसार के जितने भी लोग हैं, चाहे भाई है, बहनें हैं, जो भी बाबा के बच्चे सारा दिन कहेंगे मेरी भाभी ऐसे, मेरी पड़ोसनी ऐसे, वो बहन ऐसे, वो भाई ऐसे, बुराई करेंगे। शाम को योग में बैठेंगे, मीठे बाबा, प्यारे बाबा, शांति के सागर, दया के सागर, बाबा कहेगा मैं भूल गया, मुझे याद है, तुम पहले यहाँ से भाग जाओ। बाबा कभी प्यार नहीं करेगा। इसलिए भगवान से प्यार करना है तो भगवान ही रची हुई तो दुनिया का हर इंसान मुझे प्रिय चाहिए। అంటే మనం ఎప్పుడైనా చూడండి, ఒక తండ్రి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలేమో తిడుతూ ఉన్నారు, ఎందుకు పనికిరావు, ఏం చేయలేవు, ఏదో తండ్రిని బట్టి మీరు చాలా మంచివారు, మీరు ఇది అనేది కదా. తండ్రికి ఎలా ఉంటుందో ముందు ఆ పిల్లలకు నువ్వు అంటావా, నా పిల్లలు అనే అంత ధైర్యం ఇంకా చెప్పి నువ్వు వెళ్ళిపో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి నేను వెళ్ళిపో ఉంటాను అనేది మనం భగవంతుడి పిల్లలు. సృష్టిలో ఉన్న వాళ్ళందరూ భగవంతుని పిల్లలు. కొన్ని మనం ఒక పక్క భగవంతుని పిల్లల్ని నింద చేసి మెడిటేసి సాయంకాలం వేసరికి యోగంలో కూర్చుంటే భగవంతుని మనం ప్రేమ చూపించారు. ఆయనకి వాళ్ళంటే అసలు ప్రేమే ఉంది. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ తన పిల్లలు, మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళందరూ తన పిల్లలు. కొన్ని ఆ పిల్లల్ని నింద చేస్తూ ఉంటే ఆయనకి మన మీద ప్రేమ ఉంటుంది. కొన్ని భగవంతుని ప్రేమని పొందాలి అంటే ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలు. ఎవరిని కూడా మనం వాళ్ళని దోషాలు కానీ వాళ్ళు परचिंतन करने वालों के दिमाग में ज्ञान का एक पॉइंट भी नहीं बैठेगा, उसका विचार सागर मंथन भी नहीं चलेगा, उसके बुद्धि को ताला लग जाता है। వాళ్ళకి ఎప్పుడు కూడా పరిచింతన చేస్తుంటారు. ఒకటి వాళ్ళకి ఏమి కారణం అవుతుంది, వాళ్ళకి ఏది కూడా బుద్ధిలో నిలబడి యోగం కూడా అంటారు. सरस्वती कहाँ बैठे? हंस के ऊपर। हंस अर्थात अंदर बाहर सोच। इसीलिए परचिंतन करने वाला पीछे से बुराई करता है, सामने कोई आता है कहते ओम शांति, अभी हम आपको याद कर रहे थे, मुख में राम बगल में चुरी। इसीलिए
ये परचिंतन से बचना ये बहुत जरूरी। సరస్వతి ఎప్పుడు హంసవాహనంలో ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా పరిచింతన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు పరిచింతన చేస్తున్నారు. ఎదురుగా అవుతారు శాంతి అన్నారు, కానీ వెనక్కి వెళ్ళేసరికి ఏం చేస్తారు, వాళ్ళు చింతన చేస్తారు. అంటే పక్కలో కత్తి పెట్టుకుంటారు, పైకి మటుకు నవ్వుతూనే ఉంటారు. కాబట్టి బాబా అంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి జ్ఞానం ధారణ యోగం కూడా వాళ్ళకి పట్టదు. భగవంతుడి ప్రేమ కూడా వాళ్ళ మీద, భగవంతుడికి కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. और लास्ट चौथी धारणा, अगर हमें तीव्र पुरुषार्थी बनना है, स्थिति को शक्तिशाली बनाना है, अपने संकल्प को पॉजिटिव चलाओ, सकारात्मक चलाओ, व्यर्थ संकल्प से बच करके रहो। అయితే ఇంకా నాలుగోది ఏంటంటే తీవ్ర పురుషార్థి కావాలి, శక్తిశాలి కావాలి అంటే వ్యర్థ సంకల్పాల నుండి సేవ చేసుకోండి, రక్షించుకోండి. అన్నింటినీ కూడా పాజిటివ్గానే ఆలోచించండి, శుభం చెప్తాను. ఏదైనా సరే ప్రతి ఒక్కరి గురించి కూడా శుభమే ఆలోచించండి. कल की मुरली में लास्ट का स्लोगन था, संकल्प को क्या करो, बचाने का प्लानिंग बनाओ। इकोनॉमी के संकल्प के इकोनॉमी के अवतार बनो, क्योंकि अगर जिसके संकल्प नेगेटिव चलते, विरत चलते, वो तीव्र पुरुषार्थी नहीं है, वो अशरीरी विधेयी नहीं बन सकता। बाबा సంకల్పాల్లో కొడుకు అవుతారని కనిపించింది. సంకల్పాన్ని కొడుకు చేయలేదు. ఎంతవరకు మనం సంకల్పాన్ని అంటే పాజిటివ్గా చేసుకోము, అంతవరకు మనం స్థితిని పురుషార్థంలో తీవ్రతకి రాదు. ఎందుకంటే వ్యర్థం ఎక్కువ ఉన్నట్లయితే మన స్థితి ఇప్పుడు కూడా వ్యక్తిగత రావడం అనేది జరుగుతుంది. टोटल ब्रह्मा कुमारी का ज्ञान का सारा है पॉजिटिव बनो। కాబట్టి టోటల్ బ్రహ్మ కుమారి సారం, జ్ఞానం యొక్క సారం ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా శుభచిత్తాలే అంటే పాజిటివ్గా, అన్నింటినీ కూడా పాజిటివ్గానే చూడాలి, అన్నింటినీ కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. ఆలోచనలో కానీ हर एक पार्ट పాజిటివ్, हर एक पार्ट अपना अपना है, जो हुआ अच्छा हुआ, कर्मों की गुई गति, ड्रामा, वाह, ये सारे शब्द क्या है, पॉजिटिव बनने के लिए सिखाते हैं। అంటే మనకి ఏం జరిగిందో మంచి జరిగింది, ఏం జరుగుతుందో మంచి జరుగుతుంది, అది ఏం జరగబోతుందో మంచి జరుగుతుంది అంటే ఇవన్నీ డ్రామా, బస్ పోలీస్గా, ఇవన్నీ మనకి దేనికోసం పాజిటివ్. ఎంత మనం ఇది శుభచేతనం కోసమే బాబా మనకి ఏం జరిగిందో మంచి జరిగింది, ఏం జరుగుతున్నదో మంచి జరుగుతున్నది, ఏం జరగబోతుందో అంటే ప్రతి దాంట్లో బాబా మనకి పాజిటివ్గా నేర్పించింది. पॉजिटिव वाला देवता बनता है, नेगेटिव वाला देवता नहीं बन सकता। పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ దేవతలు ఉంటారు, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఎప్పటికీ దేవతలు కాదు. पॉजिटिव वालों के अंदर दैवी गुण, दैवी शक्तियाँ होगी, नेगेटिव वालों के पास आसुरी अवगुण और आसुरी शक्तियाँ होगी। అంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ దగ్గర దైవీ గుణాలు, దైవీ శక్తి ఉంటుంది. నెగిటివ్ ఆలోచించే వాళ్ళ దగ్గర అసురీ గుణాలు, అసురీ శక్తి ఉంటుంది. निगेटिव वालों को रात को चैन की नींद नहीं आएगी, ये क्यों हुआ, मेरे साथ करवट बदलता रहता है। निगेटिव वाला कर्म योगी नहीं बन सकता, वो बैठ करके योग लगाता है तो भी योग नहीं लगेगा। लाल लाइट चल रहा है, गीत बज रहा है, शुरू करेंगे मैं आत्मा हूँ, शांत जरूर हूँ, फिर कहेंगे मेरे को क्यों बोला, फिर कहेंगे ठीक है मैं आत्मा हूँ, फिर कहेंगे 15 दिन पहले भी बोला था, फिर कहेंगे मैं आत्मा हूँ, फिर कहेंगे सबके बीच में क्यों बोला, वो योगी नहीं बन सकता। इसलिए पॉजिटिव बनो। అంటే ఎవరైతే నెగిటివ్ ఎప్పుడు పాజిటివ్ చేయడం పరిచింతన చేస్తారు, నేర్పించేస్తారు, వాళ్ళ యోగము బాగుండదు. వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండని వాళ్ళకి ఎప్పుడు కూడా బాగా యోగం బాగుండదు, వాళ్ళ కర్మయోగులు కాదు. ఎందుకంటే వాళ్ళు యోగం చేస్తారు, వాళ్ళు ఎందుకు నాకు ఎలాగన్నారు అని మళ్ళీ బాబా నేను మళ్ళీ అనుకుంటూ ఉంటాను, మళ్ళీ అక్కడ ఉంటే నన్ను అలాగా మళ్ళీ అనుకున్నాను, లేదు నేను ఆత్మని విద్యుని అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇదే చింతన నడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి యోగం అన్నది పట్టదు. पॉजिटिव वाला रात को सोया है तो भी उसका तीव्र पुरुषार्थ हो रहा है, रास्ते में चल रहा है तो भी उसका तीव्र पुरुष, मन उसका चुप है। जिसका मन चुप है वो है तीव्र पुरुषार्थी, शक्तिशाली स्थिति। అంటే ఎవరైతే ఈ నెగిటివ్ ఆలోచిస్తారు వ్యర్థం వాళ్ళకి నిద్ర కూడా ఉండదు. చెప్పాలంటే నిద్ర పడదు,
ఎప్పుడు వ్యర్థమే నడుస్తుంది. ఎవరైతే పాజిటివ్ ఆలోచిస్తారో వాళ్ళు హాయిగా నిద్రపోతారు. ఆ నిద్రపోరు హాయిగా పోతారు. వాళ్ళ లేచిన నడుస్తున్నా తిరుగుతున్నా కూడా వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా నడుస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈజీగా ఉంటారు. వాళ్ళు యోగం ఎప్పుడు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ అనేది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన రావడానికి అవకాశమే లేదు. निगेटिव वालों के में चेहरे में खुशी नहीं होगी, हाँ उसके हंसी भी नहीं आएगी। निगेटिव वाला खुश नहीं रह सकता। निगेटिव वाला हमेशा शारीरिक रूप से मानसिक रूप से थक जाता है। చూడండి, ఈ నెగిటివ్ ఉండేవాళ్ళు వాళ్ళ ముఖంలో నవ్వు కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా అలసిపోయినట్టే ఉంటారు. ఆ ముఖంలో ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వ్యర్థ చింతనే నడుస్తూ ఉంటుంది కాబట్టి. निगेटिव वालों को तनाव पैदा होता है। నెగిటివ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షనే ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఏదో చెప్పినా టెన్షన్తోనే నడుస్తూ ఉంటారు. निगेटिव को टेंशन कहते हैं। टेन मतलब 10, सन मतलब बच्चे। अब जिसके 10-12 बच्चे हैं वो सुखी कैसे रहेंगे? माँ बाप शांति से बैठेंगे, एक आएगा पापा मुझे कपड़े चाहिए, उसको भगा, दूसरा आएगा पापा मुझे परीक्षा की फी देने। जितने बच्चे उतनी समस्या भी ज़्यादा। जो ज़्यादा सोचता है योग में बैठेगा वही संकल्प आप उसको हिलाते रहेंगे, सुखी नहीं रह सकता वो। అంటే టెన్షన్ అంటే వారి అలాగే ఈ వ్యర్థం ఉన్న వాళ్ళకి ఎన్ని ఉంటాయి కాబట్టి వీళ్ళు రోగానికి కూర్చుంటే ఎలాగైతే 10 మంది పెళ్ళిలో నాన్న ఇది నాకు కావాలి అంటే ఇంకోటి వచ్చి నాన్న నాకు ఇది కావాలి ఎలా ఉంటుంది. అలాగా మీకు ఎప్పుడైతే వ్యర్థం ఎక్కువ ఉంటుందో యోగాలో కూర్చుంటే ఓ వ్యర్థం వస్తుంది, ఇంకోటి వదిలితే ఇంకో వ్యర్థం వస్తుంది, ఇంకోటి వదిలితే. ఎందుకంటే వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఉన్నదే ఏది నెగిటివ్. और निगेटिव वालों को हमेशा उसका दिमाग गर्म रहता है। ज़्यादा विचार करने से, ज़्यादा सोचने से दिमाग गर्म होता है। और जिसका दिमाग गर्म होता है दिमाग में केमिकल उतरते हैं, शरीर की बीमारी होती है। అంటే ఎక్కువ ఎవరైతే నెగిటివ్ ఆలోచిస్తారో వాళ్ళ బుర్రెట్టు వేడిపోతుంది. వాళ్ళ బుర్ర వేడిపోవడం వల్ల వాళ్ళ కెమికల్ అనేది శరీరంలో తయారవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ రోగాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. इसलिए कहते भी है जिसका पाँव गरम, पेट नरम, दिमाग ठंडा, उस घर में कोई डॉक्टर है उसको मार दो डंडा। అంటే అంటారు కదా, కాళ్ళు పాదాలు వేడిపోతాయి, పొట్ట మెత్తగా ఉండాలి, తల చల్లగా ఉండాలి. వాళ్ళని ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏది కూడా రాదు, అంటే రోగమే రాదు. लेकिन आजकल उल्टा होता है, पाँव रहते ठंडे, दिमाग रहता है गर्म। ఇప్పుడు ఉల్టా నడుస్తుంది. కాళ్ళు పాదాలేమో చల్లగా ఉంటాయి, బుర్రేమో వేడెక్కిపోతుంది. आज कई वॉकिंग करते ही नहीं। उनको लगता है वॉकिंग करेंगे तो लोग कहेंगे गरीब है, इनके पास कुछ भी नहीं है। स्कूटी में जाएंगे, गाड़ियों में जाएंगे, बस में जाएंगे। जो वॉकिंग नहीं करता, ब्लड सर्कुलेशन नहीं होता, कई बीमारी होती है। అంటే వాకింగ్ చేయరు ఎవరు, అందరూ ఏమంటే వాకింగ్ చేస్తే ఈ పేదవాళ్ళు అనుకుంటారు నడిచేస్తే కాబట్టి స్కూటీలు మీద వెళ్ళాలి, బళ్ళు మీద వెళ్ళాలి, కార్ల మీద వెళ్ళాలి, నడవరు. నడిస్తే ఏమనుకుంటారంటే ఈ పేదవాళ్ళు అనుకుంటారేమో. కానీ వాకింగ్ చేయకపోతే రోగాలు అనేది పెరుగుతున్నాయి ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు వాకింగ్ చేయకపోతే. వాకింగ్ చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి నడుచుకుని రావడంలో ప్రాబ్లం ఏమీ లేదు. पाँव गरम रखना, वॉकिंग करना। दूसरा पेट को नरम, अर्थात संतुलित भोजन। पनीर की सब्जी 3 रोटी खाएंगे और कद्दू बनाए नाकी मोड़ेंगे। जीभ की टेस्ट पेट में वेस्ट। जो जीभ को अच्छा लगता है वो नहीं खाओ, पेट को जो अच्छा लगता है वही खाओ। అంటే ఏం చేస్తారంటే పొట్ట మెత్తగా ఉంటాయి. ఈరోజు మంచి కూర పన్నీర్ కూరని 4 రోటీ అంటే ఎక్కువ అన్నం తినేస్తారు. ఇవాళ అన్నీ నచ్చినవి ఉన్నాయి. అదే ఇంకేదో ఇష్టం లేదు చేసేది అంటే ఫస్ట్ ఫ్రూట్స్ తింటారు. ఇది కాదు, మనకి బాగుంటే ఎక్కువ తినడం, బాగలేకపోతే ఎక్కువ తినడం కాదు. పొట్టకి ఏది సరిపోతుందో దానికి నచ్చింది తినండి. కానీ మీకు నచ్చింది, మనకి నచ్చింది కదా ఎక్కువ అన్ని రకాలు తినడమే. కానీ నా కడుపుకి ఇది పెట్టకుండాలి అంటే దీనికి ఏం కావాలి అన్నది దానికి కావాల్సింది అప్పుడే అది మెత్తగా ఉంటుంది. जिसका पाँव गरम रहता है, पेट नरम रहता है, दिमाग ठंडा रहता है, वो हेल्दी, वेल्दी और हैप्पी इंसान बन सकता है। ఎవరి కాళ్ళు అంటే పాదాలు వేడిగా ఉంటాయి, పొట్ట మెత్తగా ఉంటాయి,
వేడి ఉంటుందో, అంటే తల చల్లగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంపన్నంగా. 70% शरीर के जो बीमारी हो रहा है आजकल जमाने अनुसार निगेटिव से होती है। అంటే 70% రోగాలన్నీ కూడా వాళ్ళలో ఉండే నెగిటివ్ వల్లే వస్తాయి. आज किसी को पेट की बीमारी होती है, ईर्ष्या वाले संकल्प चलाने वालों को पेट की बीमारी होती है। అంటే ఈర్ష్య, ద్వేషం ఇలాంటి సంకల్పం చేసిన వాళ్ళకి ఈ పొట్టలో అనేక రోగాలు పెరుగుతాయి. इसीलिए कहते हैं ना, तुम मेरे को देख करके तुम्हारे पेट में जलन होता है क्या? అందుకే అంటారు కదా, నేను అది చూస్తే కడుపులో మండుతున్నాను కదా అంటారు. आज किसी को दूर का कम दिखता है, दूसरे की बुराई को आंखें फाड़ फाड़ के देखता है। जो आंखें फाड़ता है, बड़ी बड़ी करता है, गुस्सा करता है, उसको कम दिखाई पड़ता है। అంటే ఎవరైనా వేరే వాళ్ళని చూస్తూ ఊరుగా ఇదైపోతూ ఉండే వాళ్ళకి అంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి అలాంటి వాళ్ళకి దూరదృష్టి కలిగి. आज किसी को नजदीका नहीं दिखता, अपनी बुराई को कभी नहीं देखता, डोंट केयर करता है, नजदीका दिखना बंद हो जाता है उसको। అంటే మన లోపాన్ని మనం చూసుకోవాలి. ఎవరైతే స్వయం లోపాన్ని చూడరో వాళ్ళకి దగ్గర దృష్టి కలిగి. आज किसी को अस्थमा होता है, दमा, कोई भी बातों को पेट में दबा कर रखता है, क्या हुआ, कुछ नहीं हुआ, अरे बताओ, नहीं कुछ नहीं हुआ, वो दमे का प्रॉब्लम होता है। అంటే కొంతమంది ఏమన్నా అన్ని లోపల అంచిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి అస్తమా వస్తుంది, వాళ్ళకి శ్వాస యొక్క రోగాలన్నీ వస్తుంటాయి. ఎందుకు అన్నీ అణిచిపెట్టుకుంటూ ఉంటారు. ఏం లేదు. आज किसी को बीपी हाई होता है, बीती घटना को याद करता है, उसका बीपी हाई हो जाता है। కొంతమంది బీపీ హై వచ్చేస్తుంటుంది. అంటే జరిగిపోయిన విషయాలన్నింటినీ పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బీపీ ఎప్పుడు కూడా హైలోనే. आज किसी को जॉइंट पेन होते हैं, मसल दर्द होते हैं गुस्सा करने से। गुस्सा जब व्यक्ति करता है, जॉइंट के ऊपर प्रेशर आता है मसल का, फिर भविष्य में उसको ये प्रॉब्लम होता है। అంటే ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు అంతా ఏం చేస్తారు, తీసుకుంటారు కదా. కాబట్టి దానివల్ల వాళ్ళకి ఈ ఎముకలు అంటే జాయింట్స్ అన్నీ కూడా నొప్పులన్నీ వస్తుంది. आज किसी को स्पॉन्डिलाइट होता है, रास्ते में जा रहे सब्जी लाने के लिए जा रहे मार्केट में, वो क्या करता है, इधर क्या हो रहा है, इधर उधर देखने वालों को स्पॉन्डिलाइट होता है। फिर डॉक्टर को कहेंगे, डॉक्टर जी मेरे गले में आजकल अकड़न हो रहा है, तो डॉक्टर चेक करता कहता आपको स्पॉन्डिलाइट हुआ। इसका इलाज करके एक बड़ा सा पट्टा लगाता है। जब पट्टा लगेगा 6 महीना ना इधर देखता है ना इधर देखता है, सीधा देखते चलना। అంటే కొంతమందికి స్పాండిలైటిస్ ఉంటుంది. అంటే ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు నాకు ఇది ఏంటంటే అదే, ఎందుకంటే ఎవరైతే అక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఇటు అటు అన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళకి స్పాండిలైటిస్ వస్తుంది. ఎందుకంటే అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఓ పట్టి వేసేస్తారు మెడకి. మరి ఎటు ఇలా ఎక్కడ చూడమే కానీ ఎటు అటు చూడడానికి ఉండదు. కాబట్టి ఎవరైతే అందరినీ వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అదేముందా ఇదేముందా అని చూసేవాడికి ఎప్పుడు కూడా అలాంటి స్పాండిలైటిస్ వస్తుంది అని. तो बीमारियों का कारण है मन बीमार होना। आज इस विजयनगर में बहुत सारे हॉस्पिटल बनाया, लेकिन मन को ठीक करने वाला कोई हॉस्पिटल बनाया? वास्तव में ब्रह्मा कुमारी का केंद्र ये मन को ठीक करने वाला हॉस्पिटल है। एक दिन आएगा लोगों की लाइन लगेगी। కాబట్టి అంటే మనస్సుకి రోగం రాకుండా ఉండాలి. మనస్సుకి రోగం వస్తేనే అన్ని రకాల రోగాలు వస్తాయి. కానీ ఎన్నో హాస్పిటల్ విజయనగరంలో తయారవుతున్నాయి, కానీ మనసుకి రోగం వచ్చే మనసుని బాగు చేసే హాస్పిటల్ ఏది లేదు. మనసుకి రోగానికి బాగా చేసే హాస్పిటల్ ఉంది అంటే అది బ్రహ్మ కుమారీస్ సెంటర్ అన్నారు. एक समय आएगा यहाँ लाइन लगेगी लोगों की। ఒక టైం వస్తుంది ఇక్కడ అందరూ లైన్ పెట్టేస్తారు. यहाँ क्योंकि वो दवाई भी काम नहीं करेगी, वो दवाई भी, इसलिए पॉजिटिव बनो। ఎందుకంటే ఆ మందులు ఏవి అందరికి పనిచేయదు. అందుకే ఎప్పుడు కూడా మన శుభ చింతన, శుభ సంకల్పాలు, పాజిటివ్గానే మంచి ఆలోచనలే చేయాలి. కానీ ఎక్కడ కూడా వ్యర్థం కానీ. आज किसी को शुगर होती है, शुगर कोई मीठा खाने से नहीं होती। टेंशन, क्या टेंशन, मैं इसकी सास हूँ, मैं इसका पति हूँ, मैं इस घर का मालिक हूँ,
मैं इसकी माँ हूँ, इसको मैंने पढ़ाया लिखाया छोटे से बड़ा किया। जब इसकी शादी में अपनी पत्नी का मनता है, विभिन्न प्रकार का टेंशन निगेटिव सोच शुगर पैदा होते हैं। అంటే షుగర్ వ్యాధి అంటే షుగర్ తింటే ఏం రాదు. ఎంతోమంది స్వీట్ తినేవాళ్ళు ఉంటారు. స్వీట్ తిన్న వాళ్ళందరికీ ఏం షుగర్ రాదు. ఎవరికైతే ఎక్కువ టెన్షన్ ఉంటుందో, ఎవరికైతే అభిమానం ఉంటుందో, నేనేం తక్కువ, నేను నాకెందుకు చెప్పలేదు, నేనెందుకు చెప్తే చేయరు కదా, నాకు ఏంటి ఆ మాట వినొచ్చు కదా, ఇలాగ ఏదో నేను పెద్దనే కదా, నాకెందుకు పట్టించుకోరు, నాకెందుకు చేయరు, నా మాట మీకు ఎందుకు వేయట్లేదు అని ఈ టెన్షన్ ఉండే వాళ్ళందరి కాకుండా టెన్షన్ వెలిగే ఉంటుంది. అది షుగర్లోకి. जब शुगर होगी तो क्या करेंगे? मीठा खाना बंद करेंगे, टेंशन में आना बंद नहीं करेंगे। అంటే స్వీట్ షుగర్ వచ్చింది అంటే స్వీట్ బంద్ చేస్తారు కానీ టెన్షన్ బంద్ చేయాలి. टेंशन बंद चीज शुगर। इसीलिए आजकल डॉक्टर के पास कोई भी जब जाता है पेशेंट क्या कहता है, ज्यादा टेंशन भी नहीं आना, ज्यादा सोच, उसके लिए कोई टैबलेट देता है। वास्तव में ब्रह्मा कुमारी में रोज की मुरली के पॉइंट ये टैबलेट्स हैं, अगर ये खाएंगे तो आपको कोई भी प्रकार का टेंशन नहीं आएगा। डॉक्टर దగ్గరికి వెళ్ళినా ఏమంటారు, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, మీరు ఎక్కువ ఆలోచనలు చేయకండి, కొంచెం టెన్షన్ పడకండి అని చెప్తారు. ఆ టెన్షన్ కోసం దానికోసం మాట్లాడితే వాళ్ళు ఏమి ఇవ్వరకండి. దానికోసం మాట్లాడడం మురళిలో బాబా రోజుకి ఎన్ని మాట్లాడి వీటన్నిటికీ మాట్లాడి ఎక్కడ ఉన్నాయి. और इस टैबलेट का साइड इफेक्ट भी नहीं है, इन टैबलेट का साइड इफेक्ट भी नहीं है, वो खाएंगे तो और उल्टी बीमारियां दूसरी शुरू हो जाएगी। ఆ మాట్లాడి తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ మాట్లాడి రోజుకి తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. इसलिए अब बच्चे ने गिलास गिरा, इतना गुस्सा करेंगे, तेरे को अक्ल नहीं, तुम कमा के लाओ तो पता चलेगा। गिलास था 10 रुपए का, गुस्सा करेंगे, हार्ट में प्रॉब्लम आएगा, 10 लाख रुपए का ऑपरेशन करना पड़ेगा। छोटे पिల్లలు గ్లాస్ విరగొట్టేసారనుకో, పోయితే సీరియస్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. పోయింది గ్లాస్ ఏమో 4 రూపాయలు 10 రూపాయలు, కానీ మీరు హార్ట్ అటాక్ వస్తుంది టెన్షన్ దాంతో వెళ్ళి అక్కడ వేలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ కోపంలో మీరు ఏం చేస్తారంటే ఎంత డబ్బులైనా డాక్టర్ దగ్గర ఖర్చు పెట్టేస్తారు. అది కొంచెం కోపం తగ్గించుకుంటే పోయింది కదా. निगेटिव से गुस्से की उत्पत्ति होती है। जैसे कुकर को गैस के ऊपर रखते हैं तो गर्म होता है, गर्म होते 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 सीटी मारना शुरू करता है, कुकर सीटी मारेगा तो सब्जी पकाएगा। इसी तरह तो निगेटिव सोचता है, ये क्यों हुआ, मेरे साथ क्यों हुआ, ऐसे कैसे हुआ, क्यों क्यों करके नफरत करेंगे, गणना करेंगे। फिर एक दिन कहेंगे तुम्हारा 3 साल से देख रहे थे, आज मुझे सहन नहीं हुआ, सीटी मार दी, गुस्सा आई सीटी। అంటే చూడండి, ఎప్పుడైతే ఆ కుక్కర్లో పెట్టగానే ఉడికిపోతుంది కదా, ఉడికిపోయితే విజిల్ వస్తుంది, ఉడకక ముందు విజిల్ రాదు, 1 2 3 అలాగా మనకు కూడా ఏమవుతుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపం అది ఎందుకు ఇలా చేసేది, ఇది ఎందుకు ఇలా చేసి, ఇది ఎందుకు ఇలా ఇంకా అంటే ఒక లెవెల్ దాటిపోతుంది స్టేజ్. इसलिए पॉजिटिव बनो। कल की मुरली थे ना, ये क्रोध ने तुम्हारे पानी के मटके भी तुम्हें क्या पूरा इन्होंने, इसलिए ये विकारों की उत्पत्ति होते हैं निगेटिव से। इसलिए पॉजिटिव बनो, चाहे काम क्रोध सारे विकार पर आप जीत प्राप्त कर सकते हैं। కాబట్టి పాజిటివ్గా మారండి. బాబా ఏమన్నా క్రోధం అనే ఇంట్లో నీళ్ళు కూడా ఇంకిపోతాయి. కాబట్టి అన్ని కామ క్రోధ లోభ మోహాన్ని అన్నీ పోగొట్టుకోవాలి అంటే మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడో అంతగా అవన్నీ కూడా మీరు దూరం అవుతాయి. పాజిటివ్గా ఉండడం వల్లే మనకి అన్ని రకాలకు కూడా మంచిగా ఉంటుంది. पॉजिटिव का आधार मुरली, ये मुरली के महावाक्य हमारा क्या है, पॉजिटिव विचारों का स्रोत है। जैसे गाड़ी के अंदर पेट्रोल डाल दो, वही पेट्रोल का पाइप ड्राइवर के मुंह में डालो तो क्या हो जाएगा, गाड़ी का भोजन अलग है, ड्राइवर का भोजन अलग है। तो शरीर हमारी गाड़ी है, इसका भोजन है सब्जी दाल रोटी चावल, लेकिन इसका जो ड्राइवर आत्मा इसका भोजन है ये मुरली के महावाक्य ज्ञान का भोजन। इसलिए ब्रह्मा कुमारी इसका केंद्र एक बहुत बड़ा डाइनिंग हॉल है। यहाँ जितने भी विजयनगर में लोग रहते हैं उन सब आत्माओं को भोजन करने का डाइनिंग हॉल है। और लेकिन इसमें जो आते हैं वही भरपूर रहेंगे, बाकी नहीं आएंगे तो भूखे रहेंगे, और भूखा वालों को तो गुस्सा आएगा। అంటే చూడండి,
ఏదైతే పెట్రోల్ అంటే బండి నడిపే వాళ్ళు బండిలో పెట్రోల్ వేస్తారు, కానీ ఆయన నోట్లో పెట్రోల్ వేస్తారండి. కాబట్టి ఆయనకి కాబట్టి శరీరానికి భోజనం పెట్టాలి, దానికి పప్పు అన్నం కూర పెట్టాలి, కానీ మన ఆత్మకి బుద్ధికి ఏం పెట్టాలి, భోజనం మురళి పెట్టాలి. కాబట్టి మురళిని మురళి పాయింట్స్ అన్నీ కూడా మన బుద్ధికి ఏది భోజనము. కాబట్టి మామూలుగా కాబట్టి ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ ఈ భోజనం చేయడానికి రావాల్సి వస్తుంది. భోజనం లేని వాళ్ళు ఆకలితో ఉంటే కోపం వచ్చేస్తుంది. భోజనం ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం వస్తుంది, కోపం వస్తుంది. కాబట్టి ఇది డైనింగ్ హాల్. కాబట్టి ఇక్కడ భోజనం చేయడానికి అందరూ దేని భోజనం पॉजिटिव थिंकिंग। तो मैं खुद पॉजिटिव है निगेटिव कैसा पता चलेगा? हम खुद निगेटिव या पॉजिटिव? सामने से कोई व्यक्ति आता है उसका चेहरा देखना नहीं पसंद करते, आप निगेटिव है। అంటే మనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని ఎలా తెలుస్తుంది? ఎవరైనా మన మధ్య ఎదుర్కొంటూ వచ్చారంటే వాళ్ళ మొత్తం కూడా చూడాలి, కొంటాం అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైతే పడుతుంది. अगर आपके पति की कोई महिमा करता है, अरे तुम्हारा पति तो बड़ा अच्छा है, हाँ तेरे को क्या पता, तुमने दूर से देखा, एक दिन में देखा है, मैं तो जिंदगी में इसके साथ में रहती हूँ, वो क्या है मुझे पता है, इसका मतलब आप पति के लिए निगेटिव है। అనే చూడండి ఒక్కొక్కసారి అంటారు కదా, వాళ్ళ ఇంట్లో భర్తను ఎవరు వచ్చి ఆయన చాలా మంచిగా ఉంటారు అంటే అప్పుడు మీకేం తెలుసు, దూరంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, దగ్గరగా ఉన్న మాకు తెలుసు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆయన ప్రతి ఏం నడుస్తున్నది నెగిటివ్ నడుస్తున్నారు. अगर कोई सास की महिमा करता है, तुम्हारी सास तो बड़ी अच्छी है देवी जैसे, अरे वो क्या है बुढ़िया मैं जानती हूँ, तुमने दूर से देखा है, निगेटिव। అంటే అంటే అక్కడ మీ అత్తగారు ఎంత మంచిగా అంటే మీకే తెలుసు, దూరం నుంచి మీరు అందరూ ఎక్కడున్న నా ముసలం ఎవరితో నాకు తెలుసు అని అనుకున్నారు. అంటే ఏం నడుస్తున్నది వాళ్ళకి లోపల నెగిటివ్. अगर किसी का परिचिंतन करते आप निगेटिव है, ఎవరి గురించి పరిచింతన చేసేది అంటే అది నెగిటివ్. और याद रखना एक व्यक्ति के प्रति भी आप निगेटिव है, आपके दिल में भगवान नहीं बैठ सकता, आप तीव्र पुरुषार्थी नहीं बन सकते। అంటే ఒక్క వ్యక్తి మీద మనకి నెగిటివ్ ఉన్నా సరే హృదయంలో కూర్చోలేదు. इसीलिए पॉजिटिव बनो। इसीलिए आजकल डॉक्टर क्या कहते हैं, खुश रहो। लोग खुश होने के लिए क्या करते हैं, लाफिंग क्लब में जाते हैं, आजकल लाफिंग क्लब खुलते जा रहे हैं, वहां जाकर के हाथ ऊपर करके हाँ 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 करेंगे, घर में आते पत्नी का मुंह देखते चेहरा डाउन हो गया उसका। అయితే అందుకే డాక్టర్లు కూడా అంటే ఎప్పుడు ఖుషిగా ఉండండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. దానికోసం ఈరోజు లాఫింగ్ క్లబ్ కూడా వచ్చేసాయి కదా, ఆ లాఫింగ్ క్లబ్లో వెళ్ళి ఎంత హా 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 అని గట్టిగా నవ్వుతారు. నవ్వేసి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ ముఖాలు చూడగానే ఏమైపోతాయి, కాస్త ఇదిపోయి ఆ ముఖాలు మళ్ళీ మాడిపోతాయి. అంటే అక్కడికి వెళ్ళి కాసేపు కాబట్టి దానికి మళ్ళీ మన ముఖాలు కాబట్టి ఏం చేయాలి, దేనికి వచ్చిందని. और आजकल हेल्दी बनने के लिए डॉक्टर ये भी कहते हैं कड़वी चीजें खाना पसंद करो, करेले खाओ, कड़वे में करेले मतलब सब्जी की करेले की बात नहीं, जीवन में आने वाली हर कड़वी बातों को डाइजेस्ट करो, उसके संकल्प ना चलाओ, ये है करेले खाना। అంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువ ఏమంటారంటే చేదుగా ఉండేవి కాస్త ఎక్కువ ఉండేవి తినండి అంటారు. స్వీట్ ఎక్కువ తినడం కాదు, కాస్త చేదు కాస్త లేదంటే కష్టం ఉన్నవన్నీ తింటూ ఉండండి అంటారు. అంటే చేదు అంటే ఏమంటే మనం ఏదైనా సరే పరిస్థితులు సమస్యలు ఏవైనా వచ్చినా వాటిని అన్నింటినీ కూడా ఆనందంగా స్వీకరిస్తేనే మన జీవితంలో మనసుపడిగా ఉన్న సమస్యలు కావచ్చు, పరిస్థితులే కావచ్చు, విషయాలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నింటినీ కూడా ఏం చేయాలి, వాటిని ముందు बाबा भी कहते हैं मेरे आगे चल करके मेरे बच्चों के चेहरे म्यूजियम का काम करेंगे। लोग म्यूजियम देखने के लिए नहीं आएंगे, लेकिन चेहरे कौन से चेहरे, जिस चेहरे में खुशी है अर्थात जो पॉजिटिव बना उसे बहुत सेवा होगी। इसीलिए पॉजिटिव बनो, ये टोटल ज्ञान का सार है। అంటే బాబా అంటారు పిల్లలకి మొఖాలు మ్యూజియం అవుతాయి అంట, ఎందుకంటే మీ మొఖాల్లోనే మొత్తం అంతా ఏం కనిపిస్తుంది. కాబట్టి మీ ముఖాల ద్వారానే అందరికీ సేవ జరుగుతుంది. ఇదే ఒక మ్యూజియం అన్నారు బాబా, మ్యూజియం ఇది
ఒకటి మీరు ఎలా ఉన్నారో వేరే వాళ్ళకి, కాబట్టి ఎక్కువ ఏం ఆలోచించాలి, పాజిటివ్నే ఆలోచించాలి. तो ड्रामा का ज्ञान, कर्मों का ज्ञान, जो हुआ अच्छा, ये सारा ज्ञान हमें संकल्पों को बचाने की प्रेरणा देता है, इसलिए पॉजिटिव बनाओ। तो ये 4 बातें अगर करेंगे, पहली बात बताई देही अभिमानी बनना, आत्माभिमानी बनना। दूसरा बताया रोज अपने दिनचर्या में अमृत वेला अच्छी करना, क्लास के पहले योग करना, मुरली सुनना। और तीसरी बात बताई परचिंतन से बचना। और चौथी बताई व्यर्थ संकल्प से मुक्त बनना। ये 4 चीजें करेगा वो तीव्र पुरुषार्थी बन सकता है, शक्तिशाली बन सकता है। इसलिए अपनी अवस्था को बनाने के लिए 4 धारणा जरूरी है। ठीक है, ओम शांति। అంటే అన్నయ్య ఏమన్నారంటే మనం ఎప్పుడు